ఇప్పుడు కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటంటే, సో తెలుగు మీడియంలో చెప్పే టీచర్లు దొరకట్లేదు, తెలుగు మీడియంలో మెటీరియల్ తక్కువైంది, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తక్కువైపోయి అది కమర్షియల్గా వైబుల్ కాదు అనుకోని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కోచింగ్ చెప్పట్లేదండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తెలుగు మీడియంలో రాయాలని అభ్యర్థులు లేకపోవడం కాదు, ఈ తెలుగు మీడియంలో మేము కోచింగ్ కానీ మెటీరియల్ కానీ లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ ఇస్తే కమర్షియల్గా సో బిజినెస్ జరగదు. కాబట్టి ఏ ఇన్స్టిట్యూట్లో మనకి 2 రాష్ట్రాల్లో తీసుకున్నా కానీ తెలుగు మీడియంలో ప్రత్యేకంగా చెప్పేవాళ్ళు లేదు, ప్రత్యేకమైన కోర్సులు లేవు. దీన్ని పక్కన పెడితే మన అజెండాలోకి వస్తే మీకు ఇప్పుడు నేను తెలుగు మీడియంలో రాయొచ్చా, తెలుగు మీడియంలో ఎలాంటి పాఠ్య పుస్తకాలు మనం చదువుకోవాలి, ఏ విధంగా విధానం మనం అమలు చేయాలనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ఏంటంటే యూపీఎస్సీనో గ్రూప్ 1 అనేది మీకు కానీ డౌట్ ఉంటే, ఇప్పుడే నీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్, మన ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు రిజల్ట్ వచ్చిందంటే మాత్రం యూపీఎస్సీనో గ్రూప్ 1 అనేది కానీ క్వశ్చన్ ఆఫ్ మార్క్ ఉంటే ఐ ఆల్వేస్ రికమెండ్ ఫర్ గ్రూప్ 1. గ్రూప్ 1లో నువ్వు వస్తే యూపీఎస్సీకి గ్రూప్ 1కి తేడా ఏంటంటే యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ 1 ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. గ్రూప్ 1 ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. గ్రూప్ 1 ఈజ్ ఈక్వల్ టు జిఎస్ ప్లస్ స్టేట్ అంటే తెలంగాణ అనుకోవచ్చు. సో దేర్ఫోర్ యూపీఎస్సీ అంటే ఏమనుకుంటున్నాం ఇక్కడ, సో జిఎస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇక్కడ నీకు జనరల్ స్టడీస్ మొత్తం సబ్జెక్టు నీకు ఇక్కడ వడబోస్తాము, ప్రిలిమ్స్లో నీకు తెలిసిపోతుంది, మెయిన్స్లో కూడా నీకు మంచి మార్క్స్ వచ్చినాయంటే నీకు సర్వీస్ వచ్చేస్తుంది. దాని తర్వాత సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత యూపీఎస్సీలో నీకు ఆ కాంపిటెన్సీ ఉంటే యూపీఎస్సీ కూడా కొట్టచ్చు. కానీ యూపీఎస్సీలో కోచింగ్ తీసుకొని 3 అటెంప్ట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ అవ్వకుండా మెయిన్స్ రాయకుండా లాస్ట్గా అతను పంచాయతీ సెక్రటరీగా జాయిన్ అవుతున్నాడు.